ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ప్రజలారా, భక్తుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: నిష్ఫలమైన, పనికిరాని, ప్రయోజనము లేని అంధకార క్రియలలో, చీకటి జీవితాలలో పాలివారయుండక వాటితో మీరు పోక వాటిని మీరు ఖండించుడి అని. ప్రజలారా, మన ప్రభువు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనను అనుసరించు వారందరూ వెలుగు సంబంధుల వలె ఉందురు. అలాగుననే సాతాను, అపవాది చీకటి సంబంధి. వాడి కార్యములన్నీ చీకటి సంబంధమై ఉండును. వాన్ని పోలి నడుచుకుని వారందరూ అటువలే వారి జీవితాలు చివరికి అంధకారమయమై ఉండును. కాబట్టి ప్రజలారా, అట్టి అంధకార క్రియలలో పాలివారై ఉండకుడి అని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. వాటి వలన మన జీవితానికి ఎటువంటి ప్రయోజనము ఉండదు. అవి మన జీవితాలను పాడు చేయును. ఒక చెట్టు ఏ విధముగా నిర్జీవము లేని స్థితిలో ఉండునో, ఫలింపకుండా ఎండిపోవునో, అదే విధముగా అట్టి కార్యములు చేయు మనము కూడా అట్టి స్థితిలోనికి దిగిపోవదుము. ఎట్టి దుష్ట కార్యములను మీ దగ్గరకు రానియకుండా మిమ్మును మీరే కాపాడుకొనుడి. సాతాను యొక్క కార్యములను జరిగించేవారు చీకటినే ఎక్కువగా ప్రేమించుదురు, ఎందుకనగా ఎవరూ చూడలేరు అని వారు అనుకుందురు. అంధకారంలో దొంగతనము, మత్తు పదార్థములు, నరహత్యలు, జారత్వములు ఇలాంటివి ఎన్నో చేయాలని ఇష్టపడుతుంటారు. మనల్ని ఎవరు చూడకపోయినా మన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూచును. మనము ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఆయనకు తెలుసును. ప్రభువు దగ్గర నుండి ఎవ్వరూ తప్పించుకునలేరు. అట్టివారి జీవితము మొదట్లో బాగున్నట్టుగానే అనిపించినా చివరికి అది మరణమునకు దారితీయును. చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోదురు. ఇక బయటకు రావాలన్నా రాలేకుందుము. ఎందుకనగా అపవాది మనల్ని ఆ విధముగా నరకానికి పాత్రులుగా చేయుచున్నాడు. కాబట్టి ప్రజలారా, మనము ఇదివరకే ఆ స్థితిలో ఉన్నామేమో, అవే ఆనందాలని, ఆ మత్తుకే బానిసలై ఉన్నారేమో, కానీ అవి మన స్వనాశనమునికే దారితీయును. ఉన్న ఫలానా వాటిని ఖండించుడి, విసర్జించుడి, వాటి నుండి దూరంగా పారిపోవుడి. ఆ స్థితిలోనికి దిగిపోకముందే మనల్ని మనం కాపాడుకుందాం. ప్రభువు సన్నిధిని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మన పాపాలకు క్షమాపణ పొందుదాం, రక్షింపబడుదాం, ఆయన రక్తంలో కడుగుబడుదాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీరే మా వెలుగని మేము ఎరుగక తండ్రి చీకటినే ప్రేమించి ఆ దారిలో వెళ్ళి అపవాది వలలో చిక్కుకొని పోతున్నాం. దేవా, మమ్మను క్షమించి వాని యొక్క చీకటి బంధకముల నుండి విడిపించమని వేడుకుంటూ ఎప్పటికప్పుడు చెడు నుండి మా పాదములు వెనుకకు మళ్లించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా తప్పులు మీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి మీరిచ్చే వెలుగు ఆనందమును పొందుకొనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.